హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ముల్తానీ మట్టితో నేను ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేశాను. స్కిన్ మీద ఉన్న సన్ ట్యాన్ని ఈ ప్యాక్తో ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి బంజారాస్ వాళ్ళది ముల్తానీ మట్టి తీసుకున్నాను. 2 or 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి సన్ ట్యాన్ని రిమూవ్ చేయడమే కాదండి, స్కిన్ మీద ఉన్న ఆయిల్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. కాబట్టి మనకి ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న పింపుల్స్ని, మచ్చల్ని కూడా తగ్గించడానికి మనకి ముల్తానీ మట్టి యూజ్ అవుతుంది. 2 or 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీనిలోనే మనము బేసన్ యాడ్ చేసుకుందాము. బేసన్ కూడా సేమ్ క్వాంటిటీతో అయితే తీసుకోండి. నేను ఒక పెద్ద స్పూన్తో అయితే తీసుకుంటున్నాను. 2 సేమ్ క్వాంటిటీతో తీసుకోండి. ముల్తానీ మట్టి మనం ఎంత క్వాంటిటీతో అయితే తీసుకుంటామో బేసన్ కూడా సేమ్ అదే క్వాంటిటీతో తీసుకోవాలి. అండ్ బేసన్ ముల్తానీ మట్టి రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రెండిటికి కూడా కాంబినేషన్లో మనము ఏ ప్యాక్ అయినా కానీ మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ యూజ్ చేసుకున్నా కానీ మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. బేసన్ అయితే మన స్కిన్ మీద ఉన్న డస్ట్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని క్లియర్గా చేయడానికి, స్మూత్గా చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. నేను బంజారాస్ వాళ్ళది కసూరి టర్మరిక్ అయితే యాడ్ చేస్తున్నాను. స్కిన్కి సంబంధించింది యాడ్ చేసుకోండి. ఇవి 3 కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈజీగా ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోనికి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని స్కిన్ టైప్ వాళ్ళు అంటే ఆయిల్ స్కిన్ అయితే కనుక మిల్క్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోరు కదా, ఆయిల్నెస్ ఎక్కువగా ఉంటుందని. కానీ ప్రాబ్లం ఏముండదండి, ముల్తానీ మట్టి ఉంటుంది కాబట్టి మనం అవి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ముల్తానీ మట్టి ఉండటం వల్ల మనకి ఆయిల్నెస్ అనేది మన స్కిన్ మీద తగ్గించడానికి చూస్తుంది. కాబట్టి మనము ఆ ప్లేస్లో మిల్క్, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి రోజ్ వాటర్ అయితే ఇచ్చింగ్ అలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఆ రోజ్ వాటర్ స్కిప్ చేసుకొని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. క్రీమ్ అల్లే రావాలి మనకి. బేసన్ అండ్ ముల్తానీ మట్టి బబుల్స్ అనేది ఏమీ లేకుండా ఎక్కడా కూడా నీట్గా ఉండేలాగా క్రీమ్ అల్లే వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సన్ ట్యాన్ ఎక్కువగా హ్యాండ్స్ మీద, ఫేస్ మీద, లెగ్స్ మీద ఉంటుంది కదా, నెక్కి అక్కడ ప్లేస్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ చాలండి, 10 నిమిషాలు ఉంచండి. తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా ఈ ప్యాక్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి. టైం లేదనుకునే వాళ్ళు వారానికి 2 సార్లు, వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. మనకి స్కిన్ మీద ఉన్న సన్ ట్యాన్ ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ వైటనింగ్గా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.